చెప్తాను. అస్సలు నవ్వకండి. ఏంటి అనుకుంటున్నారా? ఇవాళైతే రోటీ పెట్టినారా, ఆ రోటీతో పాటు గోగాకు పచ్చడి కూడా పెట్టినారా. ముందు కూడా అదే గోగాకు పచ్చడి అనమాట. మధ్యాహ్నం పెడితే నైట్ వరకు ఎత్తి పెట్టుకుంటాను అనమాట, ఏదైనా బాగుంటే. సో అదనమాట. గోగాకు పచ్చడి అంటే మన ఆంధ్ర వాళ్ళకైతే స్పెషల్ కదా. సో అదనమాట. రోటీనైతే మనం రోల్ లాగా తయారు చేద్దాం అనుకొని ఈ రోటీని ఇలా దీన్ని స్ప్రెడ్ చేశాను అనమాట దానిపైనే. సో ఇలా స్ప్రెడ్ చేసి అలా తినాలనేసి డిసైడ్ అయిపోయినాను అనమాట. మనకి నచ్చని ఫుడ్ పెట్టినా కూడా నచ్చినట్టు తయారు చేసుకొని తినడమే కదా మన అమ్మాయిల బుద్ధి. సో అదే అనమాట. సో మొత్తానికైతే ఇలా అయితే డిసైడ్ చేశాను. మా పీజీలో ఉండేవాళ్ళు, నా రూమ్లో ఉండేవాళ్ళు చూసి దాన్ని చూసి బాగా నవ్వినారనమాట. నవ్వినారంటే ఇలా కూడా చేసుకొని తినొచ్చని నీ తర్వాతే తెలిసింది మాకు కూడా అనే సెన్స్లో అనమాట. సో ఇలా అయితే తినేస్తే పొట్టలోకి వెళ్ళిపోతుంది కదా, ఈరోజు ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయింది అనేటట్టు మనం కూడా ఫీల్ అవుతాం కదా. ఫుడ్ తినడమే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే పీజీలో. సో ఆ టాస్క్ని ఈరోజు అయితే కంప్లీట్ చేశాను ఇలాగైతే. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మీ పీజీలో ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా? బాగానే ఉంటే తినేసేయండి. బాగాలేదు అంటే ఇలాగైతే తయారు చేసుకొని తినేసేయండి. మనం ఫీజు కట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు మిగలబెట్టాలా? సో అదే అనమాట. మనం ఎందుకు మళ్ళీ బయట పోయి తినాలి అనేసని, ఇంకా తప్పదు అనేసని ఇలాగైతే తయారు చేశాను అనమాట. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది. ఓ ఇంత క్రియేటివిటీగా ఆలోచిస్తారా అక్క అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ బ్యాచ్